హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా 18 బిలో ఏజ్ వాళ్ళు చూస్తుంటే కదా దయచేసి చూడవద్దు. అండ్ మీ పక్కన కూర్చున్నా కూడా వాళ్ళను ఈ వీడియోకి మాత్రం అవాయిడ్ చేయండి. 18+ వాళ్ళే మాత్రమే చూడండి. అతి కిరాతకమైన అతి భయంకరమైన సైకోలు అని ఎందుకు వీడియోలో ఈ పేరు పెట్టానో మీకు అర్థమవుతుంది. గైస్, ఇక్కడ లోకల్ టాక్ ఏంటంటే లోపల దయ్యం ఉందని. మధ్యాహ్నం నేను ప్రతాప్ హోంవర్క్ చేసిన. దయ్యం ఆనవాళ్ళు కనపడలేదు, కానీ ఎవరో ఉన్నారు. వాళ్ళు దయ్యంలా ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు మనుషుల్ని. అండ్ మనకు ఇన్స్టాగ్రామ్ అండ్ డైరెక్ట్గా కలిసినాడు కూడా మనిషి. సో ఆయన క్లారిటీ ఇవ్వాలి. అండ్ లోపల ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళ లేకపోతే దొంగనా కొడుకులా సైకోలా, అది మీరు అంటారు కదా సైకో అని ఇంగ్లీష్లో, అలాంటి వల్ల తెలియదు. మధ్యాహ్నం అయితే మేము హోంవర్క్ చేసినప్పుడు మాత్రం ఎంతమంది అక్కడ దయ్యాలు ఉన్నటువంటి మనుషులు ఎవరో ఉన్నారు, మొత్తం బట్టి ఎవరో ఉన్నట్టున్నారు. మేము ఇప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నాం. ఇలాంటి వాళ్ళు కూడా మనం లవ్ చేసే గోస్ట్ల పేరు చెడగొడుతున్నారు. గోస్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని. కానీ ఇప్పుడు ఏం లేదు, చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ. అది ఏం చేస్తున్నారు ఫస్ట్ చూసి తర్వాత వాళ్ళని పట్టుకుందామని అయితే మేము వెళ్తున్నాం. ఓకే, అన్న జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. ఓకే, ఆడన్న వాళ్ళని చూడగానే పట్టుకుని వాళ్ళని కొట్టాలని ట్రై చేయకు. మనల్ని అటాక్ మనకి మనం జస్ట్ వాళ్ళకి క్యాప్చర్ చేసి ఇక్కడ దయ్యం ఉంది అని వాదించే వాళ్ళకు దయ్యం కాదు మనుషులు ఉండాలని నిరూపించగలుగుతాం. నోట్తే చెప్తే ఎవరు నమ్మరు ఫ్రెండ్స్. వాళ్ళని చూపిస్తేనే చేస్తారు, అందుకని ఇంత డైర్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోని 18+ చూడండి, ఎందుకంటే గోడల పైన అసభ్యకరంగా రాతలు కూడా ఉన్నాయి. అన్నా
ఎందుకు ఎడమకన్నా కొట్టుకుంటాను ఇప్పుడు తప్ప ఎప్పుడు కొట్టుకోలేదు. కొట్టుకుంటుంది ఎడమకల్లు ఫుల్ కొట్టుకుంటాను. ఏదో బ్యాడ్ జరిగేలా ఉంది మనకు. ఆ మాట అనకయ్యా. ఏం కాదు. బట్టలు అమ్మా చున్నీ అమ్మా అమ్మాయిది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడ 9% సెట్ చేద్దాం. అయితే ఇప్పుడు 9% సెట్ చేద్దాం. మనం మీద కూర్చుందాం. మనం ఆ గదిలో ఉన్నాం. ఇప్పుడు ఎవడన్నా వచ్చాడు అనుకో మనకు కనపడతాడు. అక్కడ సెట్ చేయొచ్చు 9%. కానీ ఎదురుగా వచ్చేది 9%కి సన్న సన్న లైట్లు ఉంటాయి. అవును, చిన్నది. అవి కనబడతాయి. అందుకనే దాపెడతాం. ఓకేనా? మనం ఫోన్లో చూస్తాం. సో గైస్, ఇప్పుడు టైం చూపించడానికి ఆ ఫోన్లో కొంచెం టైం చూపించడానికి ఆ ఫోన్లో నేను ఫోన్ చూపించాలి. కానీ మేము కెమెరాలు ఏం తెచ్చుకోలేదు, జస్ట్ లైట్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు వెళ్ళి మా కెమెరా బ్యాగ్ అన్నీ తెచ్చుకుంటాం. అండ్ రావు గారు ఇక్కడ ఎవరు లేరు. ఆత్మలు అయితే అసలు రారు. ఎందుకంటే ఇది ఆత్మలకు నచ్చే ప్లేస్లా లేదు. ఇది ఎవరికి నచ్చుతుందో ఈ గోడల పైన ఉన్న పెయింటింగ్స్ని మీకు తెలిసి అర్థమవుతుంటుంది. ఎందుకో ఎడమకొని కొట్టుకుంటుంది. మీరే ఏమన్నా స్కెచ్ చేసి దయ్యం అని చెప్పేసి నాలో ఎంత దమ్ముందో చూడాలని అనుకుంటున్నారేమో. నో ప్రాబ్లం. నేను పెద్ద ధైర్యవంతుని కాదండి. ఏదో జస్ట్ కొంచెం థ్రిల్ కోసం చేస్తుంటాను. ఇవన్నీ కెమెరా సెట్ చేస్తాను, నా మాట నిలబెట్టుకుంటాను. ఇక్కడ ఏముంది, ఒకవేళ దయ్యం ఉంటే ఇక్కడే పడుకుంటాను. డోంట్ వరీ. అవి బ్యాగులు
బ్యాగ్ తీసుకొని పోకూడదు అంటే పోతే మనం అంతే ఇంకా ట్రైన్లో దొంగతనం చేసి బ్యాగ్ దొంగ అత్తలు ఉంటారు ఎట్లా అయిన లోపల వచ్చాక బ్యాగ్ కూడా లేసి ఉంటుంది లైట్ ఇది నీ చేతిలో జాగ్రత్త కింద సైకిల్ అనుకున్నాం పైన చూస్తే ఏదో భయంకరంగా ఇది పెడదాం బ్యాగ్లో. కెమెరా ఉంది 2 లక్షలు అది తీసుకెళ్ళిపోతే పగిలిపోతే సో గైస్ అన్నీ సెట్ చేసుకున్నాం. కింద నైట్ వర్షన్ కూడా పెట్టాం. ఏం కాదులే. ఇక్కడ కాపల కాసం వస్తే ఇటు రావాలి కదా, వస్తే ఇటు రావాలి కదా, చెక్ చేసాం. ఓకే, ఇది ఒకటి కెమెరా ఆన్ చేస్తున్నా, అది ఆఫ్ చేసుకొని పెట్టుకో. లైట్ నెక్స్ట్ ఆఫ్ చేసి
కానీ పెద్ద భయంకరంగా ఉంది గాయస్. ఇక్కడ ఈయన మాత్రం వేరే లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. ఎందుకంటే వచ్చినట్టు బయట పిచ్చి పీస్ అంటున్నా. ఈడ ఎందుకంటే చుట్టూ వచ్చినా చెప్పినా నీకు వచ్చినా ఇటు వెళ్దా దయ్యాలు మరి అక్కడ ఉడికినట్టు వీళ్ళ దగ్గర ఉడకద్దు. వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయి, ఇంతకుముందు కొట్టించుకున్నాం గుర్తులేదా. ఫ్రెండ్స్, ఈ నైట్ వర్షన్ అనేది వాళ్ళు చూసుకున్న తర్వాత మధ్యలో వాళ్ళు ఏదో ఒక వైర్ అయితే లాగడం జరిగింది. అక్కడి నుంచి ఈ నైట్ వర్షన్లో క్యాప్చర్ అనేది ఆగిపోయింది. క్యాప్చర్ అయిన ముఖ్యమైన సన్నివేశాలు అయితే మాత్రం అది ఎక్కడే కానీ కట్ చేయకుండా వాళ్ళ ఫేస్ బ్లర్ చేయకుండా పెట్టాను. మీరు ఎవరన్నా ఈ వీడియోలో ఉన్న దుండగుల్ని గమనించాలి, చూడాలనుకుంటే కనుక ఈ నైట్ వర్షన్లో అయితే క్లియర్గా చూసుకోండి. తర్వాత నేను పట్టుకున్నాక వాళ్ళని ఎందుకు చూపించలేదు, ఎందుకు మేము ఇంత క్యూరియాసిటీగా వీడియో చూసాము, చివరిగా వాళ్ళు ఎవరో మాకు తెలియలేదంటే కనుక నేను ఇంకేం చేయలేను. ఎంతవరకు అంటే అంతవరకు నేను ఎక్స్ప్లోర్ చేసి అండ్ వాళ్ళని పట్టుకోవడం అయితే చేశాను. వాళ్ళని పట్టుకొని మీ ముందరకు తీసుకొని వచ్చి ఏదో అంటే రైల్వే స్టేషన్లో ఫోటోలు అతికిస్తారు కదా, వీళ్ళ ప్రమాదకర మనుషులు మీ మధ్యలో తిరగనివ్వద్దు అలాంటి హెచ్చరికలు అయితే నేను చెయ్యను. ఇలాంటి ప్లేస్లో మీరు కూడా వెళ్ళరు, నేను కూడా వెళ్ళను. నాకేంటంటే ఇక్కడ రావు గారు అనే వాళ్ళు నాకు ఇక్కడ ఏదో ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 ఏళ్ల క్రితం నుంచి నాకు చెప్తే నేను ఇక్కడికి వచ్చింది అదే మాత్రమే. అందుకని చెప్పేసి నా దగ్గర ఎంతవరకు నైట్ విజన్ అంటే ఫోటేజ్ ఉందో ఆ ఫోటేజ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటే ముందుకు రావచ్చు బ్రదర్. ఇప్పుడు మేము మొత్తం ఇదంతా తిరుక్కొని వచ్చేసాం. మనుషులు అయితే ఎవరు లేరు, ఉంటే భయమే ఉండొచ్చు. ఏం లేదు, రిలాక్స్. ఇటు రావాలి కదా, ఏ గదిలో ఉన్నా కూడా వీటికి రావాలి కదా. వీటికి రావాలి కదా, మొత్తం చూసుకొని వచ్చేసాను. అలా పైన పైన ఒక చూసి వచ్చాం. చెప్పుడు వచ్చినాక సారీ అండి, ఇప్పుడు రావు గారు అన్నాను, ఇప్పుడు పెద్ద ఆయన అంటున్నాను, ఏమనుకోవద్దు. మీ మాటల్లో కొంచెం ఏదైనా వాస్తవం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలి ఇదేనా, ఇదానే ఉంది. లేదు ఇక్కడ కనపడరా నీకు, వచ్చింది ఇప్పుడు. ఈ సైకిల్ ఎవరైనా తెచ్చి రేపు చేసి అమ్మాయిలకి మనం గంజాయి కూడా కొడుతున్నారు. ఓకే అన్న, నైట్ టైం ఉండేవాళ్ళు ఉండాలి కదా, ఎవరు రాలేదు. ఈ సౌండ్ ఎట్లా వస్తుంది?
తమ్ముడు డిమ్ చేసేది కాదులే. రెడీ అండ్ ఈ సింప్లెక్స్ లైటింగ్ ఇలాంటి వాటికి పనికి వస్తుంది. ఎందుకంటే మాకు రూట్ మాత్రం చూపిస్తుంది కానీ అవతల మనం చూపించదు. సరే ఒకసారి ఆత్మను పిలుద్దామా ఉన్నాము ఆత్మ కంపెనీ. మా ఇక్కడ ఎవరైనా చనిపోయి ఆత్మలాగా ఉన్నారా లేదంటే చంపబడి ఆత్మలాగా ఉంటే మేము ఆత్మలతో పరిచయం పెంచుకునేవానికి రకరకాల ప్లేస్లలో రకరకాల ఊళ్ళల్లో రకరకాల నగరాల్లో తిరుగుతూ ఉంటాము. నా పేరు విహారీ, నా పక్కన ఉన్న పేరు పైల్వాన్ ప్రతాప్. నార్మల్ లైట్ పెట్టు పోస్ట్. ఈయన పేరు ప్రతాప్. ఒకవేళ ఇక్కడ అన్నట్టు జనాలు విన్నట్టు నీ శబ్దాలు ఇప్పుడు వరకు లేవు. గబ్బిలాలు ఇప్పుడు వరకు లేవు, ఇప్పుడు వచ్చినాయి. జనాలు నీ శబ్దాలు విన్నట్టు నేను చూసినట్టు ఇక్కడ చాలా మంది అంటున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతానికి రావాలంటే భయపడుతున్నారు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ ఆత్మ ఉంటే మాకు ఏదైనా చేసి చూపించు, ఆ కాగితాలు ఎగిరించి చూపించు, మేము నమ్ముతాము. లేదా నువ్వు మనిషి అయితే మా ముందుకు రావచ్చు తమ్ముడు, మేమేమి చేయలేము. ఎవరా చూడు, నేను ఇంతకు ముందు మా ముందుకు వస్తే నీకేమనము, మా చేతులైన సాయం కూడా చేస్తాము. మేము పట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. నువ్వు ఎవరైనా సరే బయటికి రావచ్చు. ఇక్కడ ఏదో తప్పు చేసి దాక్కుని ఉంటావో తెలుసు. నేను జస్ట్ నిన్ను చూసి వెళ్ళిపోతాను. నువ్వు మా ముందుకు రావచ్చు. అయ్యా మనిషి మనిషినా? దీంట్లో కనపడి సావదురా. దీంట్లో కూడా దీన్ని కూడా నువ్వు నా అన్న తెలుగు నేను ఈ పక్కే చూసా, ఎదురుగా చూసా. ఇటే వచ్చినా ఇట్లా జాగ్రత్త జాగ్రత్త. ఇట్లా వస్తే పైకి ఎక్కాలి, ఎక్కితే సౌండ్ వస్తుంది.
ఇట్లా రాలేదు, ఆ రూమ్లలోనే ఉన్నాడేమో చూద్దాం. 5-6 మందా? అక్కడ ఇద్దరు ఉంటే మనం చూసి భయపడ్డా అంతే. ఇప్పుడు రండి, తమ్ముంటే పైకి రండి.